ఫ్రెండ్స్ ఈరోజు మనం సిఎఫ్ఎల్ బల్బులు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇది ఒక స్వయం ఉపాధి పథకం. ఇది చాలా లాభదాయకంగా ఉండిద్ది. ప్రస్తుతానికి మార్కెట్లో సిఎఫ్ఎల్ బల్బులకి మంచి డిమాండ్ ఉంది. ఈ బల్బులు తయారు చేసేదానికి వల్ల వచ్చే ఉపయోగాలని మనం ఇప్పుడు చూస్తున్నాం. సిఎఫ్ఎల్ బల్బులు అనేవి వాతావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ బల్బులు సాధారణ లైటింగ్ కన్నా కూడా 7 నుంచి 10 రెట్లు ఎక్కువ కాలంగా మందంలోకి ఉంటాయి. ఈ బల్బులు 6000 15,000 గంటలు మండితే సాధారణ బల్బులు ఇవి మాత్రం 750 నుంచి 1000 గంటల లోపు పనిచేస్తాయి. ఇవి సాధారణ బల్బుల కంటే 50 నుంచి 80% వరకు విద్యుత్తును ఆదా చేస్తాయి. ఈ సిఎఫ్ఎల్ బల్బుల్ని సాధారణ బల్బులతో పోలిస్తే వాట్స్ రేట్లు అనేవి క్రింది విధంగా ఉన్నాయి. 19-13 80 వాట్స్ నార్మల్, మినిమం లైట్ 450 ల్యాంప్స్. అదేవిధంగా ఈ సిఎఫ్ఎల్ బల్బుల వల్ల వచ్చే లాభాలను ఇక్కడ మనం చూస్తున్నాం. సిఎఫ్ఎల్ బల్బులు సంస్థకు కావాల్సిన పెట్టుబడి, వాటి వలన వచ్చే లాభాలు, భవనం అంటే మినిమం ఎంత ఉండాలి అనేది 300 నుంచి 400 స్క్వేర్ మీటర్స్, విద్యుత్ 5 kW, ప్లాంట్ తయారీ 1,15,000, 2 lakhs, మిగిలిన ఖర్చులు 1 lakh. ప్రతి నెలకు అయ్యే ఖర్చు ముడి సరుకు అయితేనేమి, జీతభత్యాలు, విద్యుత్ మొదలైన మొత్తం 1,80,000. సిఎఫ్ఎల్ బల్బులు అమ్మకం వల్ల వచ్చే ఆదాయం ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున వేసిన 26,25,000 వస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 135 రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి వచ్చే నికర లాభం 4,65,000. ఈ బల్బుల తయారీకి 5 నుంచి 6 స్టేజీలు పరీక్షిస్తారు. పైన చెప్పిన పెట్టుబడి సాధారణ పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి వీటిని మంచి ఆదాయం వచ్చేది, మంచి మార్కెట్ ఉంది కాబట్టి చేసుకునే స్వయం ఉపాధిని పెంపొందించాల్సిందిగా ఆశిస్తున్నాం. థ్యాంక్స్.